ఇక గిన్నెనైతే సీల్ తీస్తున్నా అందరు క్లాసులు కొట్టిలే చూడలే గిన్నె గిన్నె అప్ప ఎంత మంచిగా వచ్చిందో వారెవ్వా అసలు గిన్నె అదా ఇదా తెలియకుంటున్నది ఇక టేస్ట్ చూస్తారా ఎట్లుందో వారెవ్వా కర్రు కర్రు అంటుంది టేస్ట్ కూడా ఉల్లా ఉట్టిగా వేసుకొని తిన్న సర్వపిండి కంటే ఇదైతే కేక ఉంది ఇందులో స్పెషల్ ఎరికేనా రాగి పిండితో చేసిన సర్వపిండి కాంబినేషన్ అయితే మాత్రము నిజంగా ఒక్కసారి మీరు వేసుకొని తినుల్లి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఎంత సూపర్గా ఉందో ఇక గిదిన్ కోసం అయితే ముందుగా ఒక కప్పు అయితే మొత్తం రాగి పిండి తీసుకున్నా ఇక దాని తర్వాత మొక్కజొన్న పిండి తీసుకున్నా మంచిగా మెత్తది రెండు రెండు కటోరలు తీసుకున్నా మంచిగా సేమ్ టు సేమ్ కొలతతోని ఇక దాని మీద గింతంత కారపొడి గింతంత ఉప్పు ఇక పసుపు అల్లం ఎత్తా అనుకుంటున్నారా ఎందుకు అవన్నీ లేచేటి కాదులా ఇది మన టేస్ట్ కోసము ఇక ఈ మిక్సీ అతిన కాంచాలి చేయితో ఏ పిండి విసికిందే లేదు ఆ లేసుడు గిర్రుమనుడు ఒక 10-20 సెకండ్లలో పిండి అవుడు ఇక పైనకి వెళ్ళి మంచిగా ఉండడం కోసము ఏంపి పొట్టు తీసిన పల్లీలు అలాగే మంచిగా సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు గింతంతా కరివేపాకు ఇక జరిగింది నా వల్ల కాదు అందుకనే మా ఆయనకి చుడతారో మా ఆయన అయితే మంచిగా చేసేస్తుండు ఇక అప్పటికప్పుడు చిన్న చిన్నగా ఇక సాయం తీసుకోవాలి కదా లేదంటే ఎట్లుంటుంది మరి మంచిగా ఉండదు ఇక అందుకని ఒక పెద్ద గిన్నె తీసిన ఒక్కటి కాదులో 2 పెద్ద గిన్నెలు తీసిన అయిన పిండిని 2 భాగాలు చేసిన కథం ఈ ఒక గిన్నెల మొత్తం కూడా నూనె పోసి అది మొత్తం కూడా గిన్నెకి అనేసి ఇక పిండి అలా వేసుడు గోడ పిడుకలు కదా కొట్టినట్టు ఒకటే కొట్టుడు ఆరేవా ఎంత బాగుంటుంది తెలుసా గిది అయితే ఈ సర్వపిండి చేసేటప్పుడు అయితే మేమైతే మా అవ్వనైతే మస్తు గమనించేది ఎట్లా చేస్తుంది ఏందని ఎందుకు అనుకుంటున్నారు ఈ సర్వపిండి చేసేది మేము వచ్చినప్పుడే మా అవ్వ మేము వచ్చేది ఎప్పుడు సెలవులు ఉన్నప్పుడే కదా అందుకనే మా అవ్వ ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అనుకుంటే మంచిగా కూర్చొని చేసేది కానీ మా అవ్వ చేసేది బియ్యం పిండితో కానీ ఇప్పుడు నేను గదే కాంబినేషన్కి గిజర్రంతా రాగి పిండి అటాచ్ చేసి మంచిగా పెట్టేసిన ఒక గిన్నె అయిపోయింది 2 గిన్నెలు అయిపోయినాయి ఇక 2 పక్కల స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇక ఎటు కాలుతుందో మంచిగా చూసుకుంటున్నాం కట్టెల పొయ్యి అయితేనేమో మంచిగా ఇట్లా బోర్లు చుడుతూనే సూపర్గా 2-3 నిమిషాలలో కాలేదు ఇది స్టవ్ మనం పట్టుకొని కుదరలేదు అందుకనే జర అటు ఇటు పట్టుకున్నాము భూతం అంతసేపు అయిన తర్వాత అది మొత్తం కూడా గిన్నెకి లేస్తుంది అది అయింది అన్నట్టు అర్థం కథం తీసినాం అయిపోయింది ఇక్కడ మీకు కలర్ని బట్టి మాత్రం అంచనా వేయకండి ఎందుకంటే రాగి పిండి ఊనుడే కర్రే ఉంటుంది అది కాలితే ఇంకా కర్రే కనిపిస్తాయి కానీ కలర్ కాదులా తిన్న తర్వాత టేస్ట్ చూస్తే మాత్రము సూపర్గా ఉంది తెలుసానులా ఇంకా మీకు ఇంకా మంచి టేస్ట్ కావాలంటే మాత్రము ఖచ్చితంగా నువ్వులు వేసుకోండి నేను పైన నెయ్యి కూడా పోసుకున్నా సూపర్ ఉంది ట్రై చేసిన వాళ్ళు కామెంట్ కూడా చేయలేదు ఎట్లుందో